దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారడం లేదు. మరింత ముదిరింది. దీనిపై ఆయన క్షమాపణలు సైతం చెప్పారు. అయినా కూడా అవి రేపిన ప్రకంపనలు తగ్గలేదు. తాజాగా తెలంగాణ మహిళా కమిషన్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. ఆయనకు సమన్లు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడికి ఓకే. శివాజీ వ్యాఖ్యలపై చిన్మయ్ శ్రీపాద, అనసూయ, మంచు మనోజ్ వంటి సెలబ్రిటీలు స్పందించారు, నిప్పులు చెరిగారు. ఓవైపు సెలబ్రిటీలు తీవ్రంగా స్పందిస్తూ ఉంటే ఇటు మెజారిటీ నెటిజన్లు శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన వాడిన పదాలు తప్పు కావచ్చు, పద్ధతిగా ఉండాలనడం తప్పు కాదే అంటున్నారు. మరికొందరు కాస్త లోతుగా వెళ్లి పాటలను ప్రస్తావిస్తూ ఆడవాళ్ల అందాలను, సామాన్లు, సరుకులు అని పాటలు కడితే వాళ్లకు ఎటువంటి నోటీసులు, సమన్లు రావెందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇక తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు శివాజీ. అయితే తెలంగాణ మహిళా కమిషన్ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 27 ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ముందుకు విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. మహిళలను కించపరచాలనే కారణంతో ఉద్దేశపూర్వకంగానే శివాజీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ప్రాథమికంగా గుర్తించామని కమిషన్ కార్యదర్శి అంటున్నారు. దీన్ని సుమోటోగా స్వీకరించామని తెలిపారు. తెలంగాణ మహిళా కమిషన్ చట్టం 1995 సెక్షన్ 16(1)(b) కింద విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. ఇక విచారణకు శివాజీ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని, సంబంధిత డాక్యుమెంట్స్ లేదా ఆధారాలు సమర్పించాలని కమిషన్ పేర్కొంది. దర్యాప్తుకు పూర్తి సహకారాన్ని అందించాలని కమిషన్ శివాజీకి సూచించింది. మరోవంక ఈ వివాదంపై శివాజీ స్పందించారు, క్షమాపణలు కోరాడు. ఈ ఈవెంట్లో 2 అన్పార్లమెంటరీ పదాలు వాడానని, వీటి వల్ల ఎవరికైనా వారి మనోభావాలు దెబ్బతింటాయని అంగీకరించారు. తాను అమ్మాయిలందరినీ ఉద్దేశించి ఆ మాటలు అనలేదని, హీరోయిన్ల గురించే ప్రస్తావించాను అన్నారు. హీరోయిన్లు బయటకు వెళ్లేటప్పుడు బట్టల వల్ల ఇబ్బందులు ఉండకూడదు అనేది తన ఉద్దేశమని, ఎవరిని అవమానపరచాలని కాదని, స్త్రీని ఎప్పుడూ ఓ మహాశక్తిగా, అమ్మవారిగా భావిస్తానని, వాళ్లను ఎప్పుడూ తక్కువ చేసి చూడొద్దనే ఉద్దేశంతో 2 మాటలు దొర్లాయని చెప్పారు. తన ఉద్దేశం మంచిదే అయినా ఆ పదాలు దొర్లకుండా ఉంటే బాగుండేదని అన్నారు. మంచి చెప్పాలనే తపన తప్ప అవమానపరచాలనేది తన ఉద్దేశం కాదు అంటున్నారు శివాజీ.